అందరికీ నమస్కారం అండి. ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు పూర్తయింది. అంచేత మేము అంతా కూర్చొని మాట్లాడుకొని ఊర్లో నాయకులు అందరూ మాట్లాడుకొని మున్సిపాలిటీకి గత 5 సంవత్సరాలు కూడా చాలా అన్యాయం చేశారు గత ప్రభుత్వంలో. మరి డబ్బులు వచ్చాయంటారా, డబ్బులు ఎక్కడికి వచ్చి పెట్టారు? రోడ్లు లేవు, కాలువలు లేవు, అసలు క్లీనింగే లేదు. ట్రాక్టర్లు మిషనరీ కూడా బాగు చేయడానికి డబ్బులు లేవంటున్నారు. మరి వచ్చిన డబ్బు అంతా ఏమైపోయింది ఎవరికి అర్థం అట్లే. అంటే మేము కూర్చోబెట్టి మా మున్సిపాలిటీ నాయకులు మేము అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసాం. ఫస్ట్ ఏంటంటే రోడ్లు డ్రైనేజ్ మీద దృష్టి పెట్టాం. దానికి రోడ్లకి అన్ని వార్డుల్లో ముఖ్యమైన కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలింది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్. దానికి డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ యాక్షన్ ప్లాన్ లేదన్నారు. అంచేత విశాఖపట్నంలో డ్రైనేజ్ సిస్టమ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కమిటీ వేసాం. వాళ్ళు వచ్చి నీరంతా ఎక్కడి పైనుంచి గబ్బాడ వెళ్ళి లైన్ నుంచి వచ్చి నీరంతా కలిసి కాలువల ద్వారా అది ఎక్కడికి డిస్పోజల్ చేయాలి, ఏ కాలువ ద్వారా వెళ్ళాలా అన్నది. పూర్వ కాలువలు ఉన్నాయి కానీ మట్టి పట్టిపోయి ఉన్నాయి శుభ్రంగా. అవన్నీ క్లీన్ చేసిన తర్వాత డ్రైనేజ్ మీద వెళ్ళాలనుకున్నాం. అది కాకుండా నర్సీపట్నంలో 12 శ్మశానాలు ఉన్నాయి, అంతే కదండి. మొత్తం 12 శ్మశానాలు ఉన్నాయి. ఇది పెద్ద శ్మశానం. మిగతా అన్ని బొడ్డుపల్లి, బలిఘట్టం, బైపేటపాలెం, కృష్ణాపురం, అలాగే ఎస్సీ కాలనీ ఇలాంటివన్నీ కలిపి 12 వచ్చాయి. ఈ 12 ఏం చేశారంటే మున్సిపాలిటీలో డబ్బులు లేవని చూసారు, విన్నారు కదా. బాగు చేయడానికే డబ్బులు లేవన్నారు, రిపేర్ చేయడానికి. అంచేది వీళ్ళ మీద ఆధారపడకుండా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడాను నేను. మన 4 సిమెంట్ కంపెనీలు ఉంటే వాళ్ళు పిలిపించారు మన నర్సీపట్నం ఇంటికి. వాళ్ళందరూ కలిసి నలుగురు కూడా 4 శ్మశానాలు డెవలప్ చేస్తారని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే సీఎం రావణ్ గారితో మొదటి నుంచి పరిచయం ఉంది. మొన్న ఫంక్షన్లో కలిసినప్పుడు మా శ్మశానాన్ని మీరు బాగు చేయండి మీ పేరు మీద చెప్తే వారు కూడా అంగీకరించి ఈ రోజు రావడం జరిగింది. ఇలా 12 శ్మశానాలకి 12 కంపెనీలకు అప్పు చెప్తున్నాను. ఇది గవర్నమెంట్ డబ్బు కాదు, ఫ్యాక్టరీల తాలూకు సిఎస్ఆర్ గ్రాంట్. ఫ్యాక్టరీలో సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది, వాళ్ళు డెవలప్మెంట్ ఖర్చు పెడుతుంటారు. అదే మా నర్సీపట్నంలో ఖర్చు పెట్టుకుంటే అందరూ ఒప్పుకున్నారు. ఆల్రెడీ 3 ఆల్రెడీ వచ్చారు. మిగతా కూడా ఇవాళ రావణ్ గారు పంపించారు. అలాగే నర్సీపట్నం శ్మశానాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే సాయంత్రం పూట ప్రజలకు కూడా వచ్చి కూర్చొని పార్కులో కూర్చొని వెళ్ళే విధంగా సీఎంఆర్ రావణ్ గారు విశాఖపట్నం డెవలప్ చేశారు. ఆ విధంగా డెవలప్ చేయమన్నాను, వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయితే దీంట్లో ప్రజలు కూడా ఆలోచించవలసింది ఏంటంటే ప్రతి వాడికి శ్మశానం అవసరమే, కానీ ఎవరు పట్టించుకోరు. ప్రతి వాడు పుట్టినరోజులు అంటాడో పెళ్లి రోజు అంటాడో లక్షలు ఖర్చు పెడుతున్నారు. శ్మశానానికి కొంత డబ్బిస్తే కరెంట్ బిల్లు ఏదో పెట్టి కట్టచ్చు కదండి, ఎవరు పట్టించుకోడు. కానీ అందరికీ శ్మశానం అవసరం వచ్చిన తర్వాత. అది ప్రజలు కూడా ఆలోచించుకొని మెయింటెనెన్స్ అని మనం చేయాలి కదా. శ్మశానం డెవలప్ చేయడానికి దాతలు వస్తున్నారు, మెయింటెనెన్స్ మనం చేయాలి కదా. మున్సిపాలిటీ ఎవరు పట్టించుకోదు, మెయింటెనెన్స్ ఎవరు చేస్తాడు? చూడండి ఎంత చండాలంగా ఉంది ఇది. సెవెన్తో కనీసం 200-300 మంది వస్తారు, ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడ కూర్చోడానికి అవకాశం ఉన్నాయి? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే 12 శ్మశానాలు కూడా 1 నెల 2 నెలలు పూర్తయిపోతాయి.